ప్రస్తుతం టెక్ కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు తమ ఉద్యోగులంతా ఆఫీస్కు రావాలని అల్టిమేటం జారీ చేశాయి. తాజాగా ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ కూడా హైబ్రిడ్ రిమోట్ వర్క్ పాలసీకి స్వస్తి చెబుతున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ మైకేల్ డెల్ ఈమెయిల్ ద్వారా ఉద్యోగులకు సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా డెల్ కార్యాలయాల దగ్గర నివసించే ఉద్యోగులు ఇకపై హైబ్రిడ్ రిమోట్ వర్క్ విధానంలో పనిచేయడానికి వీలుండదని మైకేల్ డెల్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో తెలిపారు. వారంలో 5 రోజులు తప్పనిసరిగా ఆఫీస్ నుంచి పనిచేయాలని స్పష్టం చేశారు. మార్చి 3 నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని అందులో పేర్కొన్నారు. అయితే కార్యాలయం సమీపంలో నివసిస్తున్న ఉద్యోగులకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని సమాచారం. సుదూర ప్రాంతాల్లో నివసించే ఉద్యోగులు రిమోట్ గా పనిచేసేందుకు సీనియర్ లీడర్ల నుంచి తగిన కారణాలు చూపించి తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ నిబంధనలను అతిక్రమించి ఆఫీస్కు రాని ఉద్యోగులకు పదోన్నతులు ఉండవని డెల్ కంపెనీ పేర్కొన్నట్లు సమాచారం. భవిష్యత్తులో నియమించుకునే వారికి ఇకపై రిమోట్ విధానం ఉండదని ఈమెయిల్లో తెలిపింది. అయితే డెల్ కంపెనీలో కరోనాకు ముందు నుంచే వర్క్ ఫ్రం హోం విధానం అమల్లో ఉండేది. ఇంతకాలం కంపెనీ వ్యవస్థాపకుడు సీఈఓ మైకేల్ డెల్ సైతం వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆఫీస్కు రావాలని ఆదేశిస్తున్న పలు కంపెనీలను ఆయన తప్పుపట్టారు. కానీ తాజాగా డెల్ విధానాల్లో సమూల మార్పులు వచ్చాయి. ఉద్యోగులంతా కలిసి పనిచేయడం, తమ ఆలోచనలను పంచుకోవడం సంస్థ వృద్ధికి దోహదం చేస్తుందని కంపెనీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ ఆఫీస్కు రావాలని కంపెనీ స్పష్టం చేసింది. ఇక గతేడాది సెప్టెంబర్లోనే కంపెనీ తన గ్లోబల్ సేల్స్ బృందానికి తప్పనిసరిగా 5 రోజులు ఆఫీస్కు వచ్చి పనిచేయాలని తెలిపింది. ల్యాబ్ ఇంజనీర్లు, ఆన్ సైట్ సిబ్బంది, లీడర్లు ఇలా ప్రతి ఒక్కరూ కార్యాలయానికి రావాలని వెల్లడించింది. తాజాగా ఈ నిబంధనల్ని ప్రతి విభాగంలోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఉద్యోగులంతా ఆఫీస్కు రావాలని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది.